దొరకలేదు అయ్యా. దొరకకుంటే నేను అంత తిరిగి వచ్చింది అయ్యా. అదే వస్తుంది కదా లవ్వగారి ఇంటికాడ ఉందని అనుకున్నా. లవ్వగారి ఇంటికాడ ఉందేమని అనుకున్నా అవ్వ. అనుకుంటే నేను వీళ్ళతో బయట పడ్డది, విజయతో బయట పడ్డది. నేను యాడ్నో ఉంది వాళ్ళ అవతాడు ఉంది, కొడుతుందో తిడుతుందో అని రాలేదు. వస్తుంది కదా అని ఇంటికన్నా ఉన్నా. ఈ పిల్లలు చూసుకుంటా ఉన్నా సారు, అంతే. పిల్లలు చూసుకుంటా ఈ పిల్లలు బతికే ఉన్నది అనుకున్నా నేను. బతికే ఉన్నది కదా వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఉంది హైదరాబాద్లో బంజారాస్. వాళ్ళ అవ్వగారి ఇంటికన్నా ఉంది, యాడున్నదో ఏమో అన్నదమ్ముల తడుందో అక్కయ్యలో తడుందో అని అనుకున్నా. ఇన్నతుల కోలే ఇట్లా చనిపోయిందని నాకు తెలియదు. నేను శవాన్ని కూడా చూడలేదు సారు, మేము శవాన్ని కూడా చూడలేదు. ఏడుంది శవం అన్నో కాలేసి వచ్చిందట, బొక్కలు కూడా అందులో కూడలు కలిపిందట సారు. దేవుడా 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 ఇవరకు నా చిన్న కొడుకు అట్లా చచ్చిపోయాడు, గత కొట్టుకుపోయినట్ట. అయ్యా అవ్వా నా కొడలు గట్లే గత కొట్టుకుపోయినాడు సారు. అది ఏమో ఫోన్ చేసినట్టు నా కొడలు బాగా సారు. పిల్లలకి ఏమన్నా సాయం చేయండి నా తమ్ముని కింద పిల్లలు నానమ్మను నానమ్మ అంటారు. అవ్వ అన్న తల్లి నాకు ఒక తమ్ముడు కొడుకు చచ్చిపోయింది ఇది వరకు ఒకడు. ఇప్పుడు ఆ పోరేటో పోయింది అనుకున్నాం అయ్యా. ఈ 3 నెలల కూడా నిన్న తెలిసింది అయ్యా. అది మాయపల్లి అడవిలో అలగెట్టిందట అయ్యా. మాకు నిన్న పోలీసు వాళ్ళు చెప్పింది అయ్యా. మాకు అంతవరకు తెలియలేదు అయ్యా. మేము ఉన్నది అనుకున్నాం అయ్యా. వాళ్ళ అవ్వగుడు కత్తుకుంటా పోయింది అయ్యా. వాళ్ళ అవ్వగుడుగా తిరిగింది. మెదకంతా తిరిగినాము, మెదక్కీలకు పోయినాము, సిద్దిపేట తిరిగినాము, హైదరాబాద్ తిరిగినాము, అంత తిరిగి వచ్చినాము. బ్యాచరు ఏడ దొరకలేదు. తిన్నా బుద్ధే బూడిది ఉన్నదని చెప్తుంది. బొక్కలు తెచ్చి కలిపినా చెప్పింది నిన్న. అదే పోలీసు వాళ్ళ ముంగట ఈ ఊరు సర్పంచి ఊరు నెంబర్లు ఎవరు న్యాయం చేస్తలేరు. బ్యాచరు మీరేమన్నా ఈ కాళ్ళు మొక్కుతా మా భర్తను కూడా ఇలా వెతికిర్రు. మా అత్త మా అనాథలు వాళ్ళకి ఏం తెలియదు. రెడ్డి మొక్కలను చూసి మా కేసు కూడా పట్టించుకోలేదు సార్. మేము పిల్ల పోయిండదు మా యారలు సార్. కేసు అమ్మాయి మా అక్క పోగానే మా బావ వాళ్ళు మా అత్త మామలు కేసు పెట్టొచ్చింది. కేసు పెట్టొస్తే కూడా పోలీసు వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఫోన్ తీసుకుపోయారు, ఫోన్ ఎంక్వైరీ చేసిర్రు. ఒక 15 మెంబర్స్ ఫోన్ నెంబర్లు వెళ్తున్నాయి అమ్మ అని చెప్పిర్రంట. గంతే మా అత్త మామలతోటి చెప్తే వాళ్ళతోటే పరారాలో ఉంది అని అంటే నెల తర్వాత దాకా మేము చూసినాం సార్. పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ ఇచ్చినాం కదా, వాళ్ళ అవ్వగారిని అదుపులో పట్టేసినాం. ఎక్కడున్నా పిల్లలు మొత్తం మంది జల్లి దెబ్బని తీసుకెళ్ళిర్రో ప్రేమ మోజుల్లో పోయిందో గింతే అనుకొని మేము భావించినాం సార్. ఎక్కడున్నా వస్తుంది తన పిల్ల తనకు కావాలి. నాకంటూ భర్త లేడు, ఒక బావ, 2 బావలు. నేను ఇన్ని రోజులు నేను కూడా వీళ్ళకి దూరంగానే ఉన్నా సార్. పోలీస్ స్టేషన్కు మా అత్త మామనే పోయిర్రు. వాళ్ళు ఏం చెప్పిరో తెలియదు. మీరు ఎందుకు వెతుకుతలేరు అని నెల తర్వాత నేను వచ్చి అడిగితే పోలీసు వాళ్ళు మీరే వెతకాలి, మిమ్మల్ని వెతుకోమని చెప్పిర్రు. పోలీసు వాళ్ళు అన్నారంట సార్. పోలీస్ స్టేషన్ ఉంది, మీరు ఎందుకు పట్టించుకుంటలేదు సార్, మీరు వెళ్తలేరు అని నేను మా అత్త మామను మా బావల్ని వీళ్ళందరినీ నేను అడిగిన సార్. అడిగితే పోలీసు వాళ్ళు కూడా చేతులు లాబట్టిర్రు. ఇది కేసు మతి సీమితం లేకుండా పోయిన అమ్మాయి కాదు, ఈమె అమ్మాయి పిల్లలు. ఆమె ఫోన్ కూడా ఎంక్వైరీ చేయడానికి కూడా మీకు అవకాశం కూడా ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది. ఆమె ఎక్కడో ఎఫ్ఐఆర్ఎస్ తోటే పోయింది, ఒక అబ్బాయి తోటే పోయింది అన్న విషయమే మాకు పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ చంపేసిర్రు ఉంది లేదు అన్నట్టు మాకు ఏ విషయం తెలియదు సార్. ఆమె పోయినా కానీ ఇంకా 2 నెలలకు రాని మేము వెతుకుతున్నాం. వాళ్ళ అవ్వగారికి కూడా మేము మా బావకి ఇంకో పెళ్లి చేస్తాము, మీ అమ్మాయిని మీరు వెతుకుతలేరు, మా అత్త మామ వెతుకుతలేరు. నేను కూడా చాలాసార్లు ఫోర్స్ చేసిన సార్. వాళ్ళ అత్తగారిని చేసిన, మా యారాల అమ్మ వాళ్ళని చేసిన, మా అత్త మామని చేసిన. మీకు పట్టింపు లేదు, నేను ఒంటరి మహిళను, అయినా ఒంటరిగా మీరు చేయొద్దు అని నేను చాలా వెతికిలాడినా. మా అత్త మామకు చేసిన, మా పెద్దమ్మకి చేసిన. పోలీసు వాళ్ళు మాతో ఏం మాట్లాడారు సార్. ఆమె మతి సీమితం లేకుండా పోయిన కేసు అయితే మేము పట్టించుకుంటాము. ఆమె కావాల్సుకొని భర్త నిడతబెట్టి పిల్లలు నిడతబెట్టి పోయింది
అని మాట్లాడారు సార్. పోలీసు వాళ్ళ ఈ విధంగా మాట్లాడారట. అయితే కావచ్చు, అయితే ఫోన్ మాట్లాడి ఇప్పుడు చెప్పొస్తలే కదా సార్. అయితే కావచ్చు కొద్ది రోజుల కన్నా ఆమె దగ్గర గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ ఉన్న రోజులు తినన్నా తర్వాత పిల్లలల్లో కలిస్తే చాలు అన్న ఉద్దేశం మీద మేము ఇదే బొమ్మలో ఉన్నాం. తనంతలో తాను నేను పలాని మనిషిని చంపేసిన అని ఆమెంతలో ఆమె చెప్పేదాకా మాకు తెలియదు సార్. మాకే పోలీసు వాళ్ళు పట్టించుకోలే ఇంతవరకు. మా కేసు ఎస్ఐ పట్టించుకోలే, ఏ సిఐ పట్టించుకోలే, ఏ బీపీ మేడం పట్టించుకోలేదు సార్. మేము మేము కష్టపడ్డాము, ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇంకా తిరుగుతూ ఉన్నాం అని చెప్పి చెప్తాం. ఇంకా మొన్నటి దాకా కూడా తిరిగినాం సార్. మెదక్ కీలా దాకా మేము వెళ్ళేసి వచ్చినాం. పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయలేదు సార్. చేసినాక మాకు ఇదే సహాయం ఇంకా ముందు చేస్తుంటే మా అమ్మాయి మాకు దొరకకపోతుండేనా సార్. మా డెడ్ బాడీ మేము కళ్ళ నిండా పెట్టుకుంటుండే సార్. ఇంకా పిల్లలకి ఆ విధంగా ఉండే సార్. మా పాప 9 months, మా ఆయన చనిపోయిన రోజు ఇప్పుడు 5 years. నాలాగా ఇంకొకది కావద్దు. మా బావ చాలాసార్లు నేను చేసుకున్నా ఇంకో మ్యారేజ్ అంటే ఇలా కాకుండా రేపు వస్తుంది. ఇంకొక వచ్చినామే నెక్స్ట్ టైం వచ్చినామే చూడదు బావా. నేను ఇంత విషయం చెప్పుకుంటేనే మా వాళ్ళనే అడ్జస్ట్ చేసిన సార్. పోలీసు వాళ్ళు మాత్రం మతి సీమితం ఉన్న వాళ్ళు అయితే రోడ్డు మీద తిరుగుతుందా అమ్మ మేము వెతకొచ్చి ఇయ్యనికి ఇదే ముచ్చట చెప్పిరంట. కానీ మాకు ఎలాంటి సహాయం నిర్లక్ష్యం ఉంది సార్. లేకపోతే ఇవరకు దొరుకుతుంది సార్. ఇప్పటికే 3 months కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ 28 డేట్ వస్తే మాత్రం 4 months కంప్లీట్ అవుతుంది. 4 పడతాయి సార్. 3 months నుండి పోలీసు వాళ్ళు ఏం చేసారు సార్. ఇంకా చిన్న పిల్లలు వేసుకొని 4 సార్లు పోయింది పోలీస్ స్టేషన్కి. ఏ పోలీసు వాళ్ళు మాకు ఏం చేసారు, ఏ సర్పంచ్ ఏం చేసిండు మాకు. ఆయనకు మాకు ఎంతో కొంత న్యాయం జరగదు సార్. ఆ ఆస్తి ఇస్తే మేము చేసుకోలేము సార్. మాకు ఆస్తి వద్దు అంత వస్తుంది. ఆ మనిషి పానం మాకు దియ్యరు. మా కళ్ళ ముంగట మా బాడీ మేము పెట్టుకోలేకపోయినాం. మా అక్కను ఆమె బాడీ వాళ్ళకి అప్ప చెప్తాం. మేము చంపినాక అప్ప చెప్తాం. చేసిరా ఆ బోర్డు కూడా మాకు లేదు సార్. బోర్డు కూడా మాకు లేదు. ఆమె 3 months తర్వాత చనిపోయింది. మేము పలాని వ్యక్తి నేనే చంపేసిన మేము ఒప్పుకునేదాకా కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. మాకు ఏం చేయలేదు సార్.